మీరంతా బాగుంటారు, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం కొబ్బరి చట్నీ చేసుకున్నాము. కొబ్బరి, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఉప్పు. చేసే విధానం చూపిద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాము. పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాము. ఫస్ట్ నూనె లేకుండా కొద్దిగా ఇట్లా వేయించుకుందాం. నీళ్ళల్లో ఇమిరిపోతుంది అనమాట. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ లేనట్లు వేయించుకున్నాం అనుకో చిట్లదన్నమాట. ఇప్పుడు తగినంత నూనె వేసుకుందాము. ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత మిక్సీకి వేద్దాం. ఆయిల్ ఇట్లా మగ్గినా చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగినాయి, బంద్ చేసేసుకుందాం. స్టవ్ బాగా ఆయిల్లో మగ్గిపోయినాక స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. కొబ్బరి మిక్సీ పట్టేద్దాము. ఇప్పుడు కొబ్బరి మెదిగింది. పచ్చిమిర్చి నూనెలు మగ్గినట్టు దీంట్లోకి వేసేసుకోవాలి. చెప్దాము. వెల్లిపాయలు వేసుకోవాలి. ఒక గడ్డ ఎల్లిపాయ, తగినంత ఉప్పు వేసుకున్నాం దీంట్లోకి. ఇప్పుడు మిక్సీ ఆడిద్దాం. కొబ్బరి చట్నీ మెదిగింది, తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఎట్లా మెదిగింది చూడండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాము. తగినంత ఆయిల్ వేసుకుందాము. తాలింపుకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ రోజులు నిలువ ఉన్నా ఏం కాదనమాట. ఒక 4-5 రోజులే ఉంటుంది చట్నీ. ఆయిల్ కాగింది, జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. తాలింపు అయింది. కొబ్బరి చట్నీ వేసుకున్నాం తాలింపుకి. అంత కొబ్బరి చట్నీ చేసే విధానం ఇంకా చూడండి. కొబ్బరి చట్నీ నచ్చినట్లయితే మీరు చేసుకోండి. ఒకసారి చేసుకొని మీరు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పి మాకు ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఫాలో కాండి. కొబ్బరి చట్నీ చేసే విధానం ఇంతే చూడండి. కొబ్బరి చట్నీ తయారైపోయింది. కొబ్బరి చట్నీ అన్నంలోకి కానీ, చపాతీకి కానీ, రొట్టెకి కానీ ఏ దానికైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి చట్నీ నచ్చినట్లయితే ఛానల్ ఫాలో కాండి. ఒక లైక్ వేసుకోండి. ఉంటాం.